చూసుకుంటే మనకి నిన్నటి వరకు తెలంగాణ మీద వరకు కొనసాగుతూ ఉన్నటువంటి ద్రోణి ఈరోజు వెస్ట్‌వర్డ్ సైడ్ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, మరాఠ్వాడ మీద ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే రానున్న 5 రోజుల వరకు దీని యొక్క ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఈ పొడి వాతావరణం రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లే చూసుకున్నట్లయితే ఈ పొడి వాతావరణం వల్ల మనకి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి మనకు చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకు కూడా మనకి 11:30 ఆ ప్రాంతానికి ఒక 0.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.8 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా పలు చోట్ల ఎక్కువగా నమోదవటం జరిగింది. అట్లాగే ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పటి వరకు నమోదైనటువంటి 43.3 డిగ్రీల సెల్సియస్ మరింత 0.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా పెరిగి 44 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నార్త్ తెలంగాణ ప్రాంతంలో. అట్లాగే సౌత్ అండ్ సెంట్రల్ తెలంగాణ ఆ ప్రాంతాల్లో చూసుకుంటే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ మధ్య నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్యన పలు ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ ప్రదేశంలో చూసుకున్నట్లయితే మనకి 40.5 డిగ్రీ సెల్సియస్ మధ్య నుంచి 42, 43 వరకు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.